సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలు రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగలంలో భాగంగా ఆయన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో ప్రజాగలం సభలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కొల్లూరు, రాత్రి 7 గంటలకు రేపల్లెలో బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి రేపల్లెలోనే చంద్రబాబు బస చేస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలు రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగలంలో భాగంగా ఆయన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో ప్రజాగలం సభలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కొల్లూరు, రాత్రి 7 గంటలకు రేపల్లెలో బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి రేపల్లెలోనే చంద్రబాబు బస చేస్తారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అయితే తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ సభలు రోడ్ షోలు నిర్వహిస్తే అయితే ప్రచారంలో దూసుకుపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే మీరు చెప్పినట్లుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి చంద్రబాబు ఏదైతే ఉండి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏదైతే రఘురామకృష్ణ రాజుకు సీటు కేటాయించాలనే ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం, దానిపైన కొంత క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మధ్యాహ్నం ఆ బాపట్ల సభకి నేరుగా చేరుకుంటారు. బాపట్ల ప్రజాగలం సభ ఈ రోజు మధ్యాహ్నం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాగలం సభ అనంతరం కూడా మరి అటు వేమూరు, రేపల్లిలో ఈ రోజు సాయంత్రం అక్కడికి చేరుకుంటారు. ఏదైతే ప్రజాగలం సభలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆ టీడీపీ అటు ఉమ్మడి అభ్యర్థులకు ఓటు అభ్యర్థిస్తూ కూడా మరి గత 5 ఏళ్లుగా వైసీపీ చేస్తున్నటువంటి అనేక పాలన పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి సంభాషణ కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఏదైతే పూర్తి స్థాయిలో ఈ అరాచక పాలనకి ఎండగట్టాలంటూ కూడా మరి ఇద్దరు అధినేతలు ప్రజలకి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనే దశగా కూడా ఇద్దరు అధినేతలు అటు బీజేపీ కూడా ఒక కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఓట్ షేరింగ్ నిన్న పవన్ కళ్యాణ్ సభలో కూడా ఎక్కడైతే టీడీపీ బీజేపీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు ఖచ్చితంగా వెయ్యాలి అంటూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓటర్స్ కూడా ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో చంద్రబాబు కూడా తెనాలిలో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలిలో నాదిండ్ల మనోహర్ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ యంత్రాంగం మొత్తం కూడా ఆయనకి కలిసి వచ్చే విధంగా పనిచేసే విధంగా కూడా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి వ్యతిరేకత ఓటు చీలకుండా ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులకి పడే విధంగా కూడా ఆ అధినేతలు ఇద్దరు కూడా అటు బీజేపీ కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుడిగాలి పర్యటన ఇస్తున్నారు. మరి 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి చంద్రబాబు ఈ మండు టెండర్లో కూడా ఈ విధంగా ప్రచారం చేయటం వల్ల కూడా మరి అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ ఎండలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నాడు చంద్రబాబు. పూర్తి స్థాయిలో అభ్యర్థులను గెలిపించే విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు బాపట్ల, అదేవిధంగా వేమూరు, రేపల్లి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రజాగల యాత్ర కొనసాగించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.